నమస్కారం. ఈరోజు మనము ఓ అద్భుతమైన కొత్త డిజైన్ పద్ధతి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మన స్మార్ట్ఫోన్ల దగ్గర నుంచి మెడికల్ టెక్నాలజీ వరకు అన్నింటినీ మార్చేయగలదు. మరి దీనికి స్ఫూర్తి ఎక్కడ్నుంచి వచ్చిందనుకుంటున్నారు? ఏ పెద్ద సైంటిస్ట్ నుంచో కాదు, ఒక చెరువులోని కప్పల నుంచి. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం, కప్పలు. సరే, వినడానికి ఇది కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు కదూ. చెరువులో అటూ ఇటూ గెంతే కప్పల్కి మన హైటెక్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్కి అసలు సంబంధమేంటి? కానీ నమ్మండి, ఈ అనూహ్యమైన కనెక్షన్లోనే ఒక బ్రిలియంట్ ఇంజనీరింగ్ సొల్యూషన్ దాగుంది. పదండి, ఆ రహస్యమేంతో తెలుసుకుందాం. రైట్, ఇక కప్పల కథలోకి వెళ్లే ముందు అసలు మనం ఏ సమస్యను పరిష్కరించాలని చూస్తున్నామో ఒకసారి అర్థం చేసుకుందాం. చూడండి, ప్రతి డిజిటల్ డివైస్లో ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. అదే పర్ఫెక్ట్ సిగ్నల్ సమస్య. సింపుల్గా చెప్పాలంటే, మనకు కావాల్సిన సిగ్నల్ను ఆ చుట్టూ ఉండే గోల అంటే నాయిస్ నుంచి ఎలా వేరు చేయాలి? మనం రోజూ వాడే టెక్నాలజీలో ఈ డిజిటల్ ఫిల్టర్లు ఒక సైలెంట్ వర్కర్స్ లాంటివి. ఉదాహరణకి, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ స్పష్టంగా వినిపించడం కోసం బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆ ట్రాఫిక్ సౌండ్ని కట్ చేసేది ఇదే. లేదా మ్యూజిక్ వింటున్నప్పుడు బాస్ను పెంచి మిగతా డిస్టర్బెన్స్ని తగ్గించేది కూడా ఇదే. సో సింపుల్గా చెప్పాలంటే, మనకు కావాల్సిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ను హీరోలా కాపాడి, ఆ అనవసరమైన నాయిస్ను విలన్లా తరిమికొట్టడమే వీటి పని అన్నమాట. అయితే ఈ ఫిల్టర్ల విషయంలో ఓ పెద్ద చిక్కుంది. ఒకవైపు మనకు ఎఫ్ఐఆర్ ఫిల్టర్లుంటాయి. ఇవి ఒక నమ్మకమైన పాతకాలపు సైనికుడులాంటివి. ఎప్పుడు స్థిరంగా చెప్పినట్టే పనిచేస్తాయి, కాని చాలా స్లో, పైగా ఎక్కువ పవర్ తీసుకుంటాయి. మరోవైపు ఐఐఆర్ ఫిల్టర్లు. ఇవి ఒక మోడర్న్ సూపర్ హీరో లాంటివి. చాలా ఫాస్ట్, పవర్ఫుల్, సూపర్ ఎఫిషియెంట్. కాని ఒక చిన్న తేడా వచ్చినా చాలు, కంట్రోల్ తప్పి మొత్తం సిస్టమ్నే పాడుచేసే ప్రమాదముంది. అందుకే డిజైనర్లు ఎప్పుడూ ఈ సూపర్ హీరోని ఎలా కంట్రోల్లో పెట్టి స్థిరంగా పనిచేయించాలా అని తెగ ఆలోచిస్తుంటారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఊహించుకోండి, మనం ఓ పెద్ద పర్వత ప్రాంతంలో నిధి కోసం వెతుక్కుంటున్నాం. ఈ పాత పద్ధతులు అంటే సాంప్రదాయ అల్గోరిథమ్స్ దారిలో కనబడిన మొదటి లోయను చూడగానే ఆహా, నిధి దొరికేసింది అని అక్కడే ఆగిపోతాయి. కాని అసలైన ఇంకా పెద్ద నిధి పక్కనే ఉన్న ఇంకా లోతైన లోయలో ఉండొచ్చు కదా. ఇలా ఒక ఓకే, ఫర్వాలేదు అనిపించే సొల్యూషన్తో సరిపెట్టుకుని బెస్ట్ సొల్యూషన్ను మిస్ అవ్వడాన్నే టెక్నికల్గా లోకల్ మినిమాలో ఇరుక్కుపోవడం అంటారు. మరి ఈ పెద్ద సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరికింది? ఏ పెద్ద ల్యాడ్లోనో కాదు, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో. ఇంజనీర్లు, సైంటిస్టులు ప్రకృతివైపు చూడటం మొదలుపెట్టారు. చీమల నుంచి పక్షుల దాకా ప్రకృతిలో ఉన్న సిస్టమ్స్ని స్టడీ చేసి వాటినుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని కొత్త ఆల్గరిథమ్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది నిజంగా టెక్నాలజీకి, బయాలజీకి మధ్య జరిగిన ఓ అద్భుతమైన పెళ్లిలాంటిది. నిజానికి ప్రకృతి నుంచి నేర్చుకోవాలనే ఈ ఆలోచన కొత్తదేమీ కాదు. దీని కథ 1950లోనే మొదలైంది. తర్వాత 70లలో డార్విన్ పరిణామ సిద్ధాంతం ఆధారంగా జెనెటిక్ అల్గారిథమ్స్ వచ్చాయి. ఇక 90ల నాటికి కంప్యూటర్లు పవర్ఫుల్ అవ్వడంతో ఈ అల్గారిథమ్స్ నిజంగా ప్రాక్టికల్ అయ్యాయి. కాని అసలైన గేమ్ చేంజర్ వచ్చింది 2000లో. అవే మెమెటిక్ అల్గరిథమ్స్. ఇవి కేవలం బెస్ట్ సొల్యూషన్ను వెతకడమే కాదు, ఒకదాని నుంచి ఒకటి నేర్చుకుంటాయి, ఐడియాలను పంచుకుంటాయి. దీంతో ఇంకా వేగంగా బెస్ట్ సొల్యూషన్కు చేరుకుంటాయి. మన కప్పల కథ మొదలయ్యేది కూడా ఇక్కడే. రైట్, ఇక మనం మన హీరో దగ్గరికి వచ్చేశాం. ఈ అద్భుతమైన కొత్త పద్ధతి పేరు షఫుల్డ్ ఫ్రాగ్ లీపింగ్ అల్గోరిథం. సింపుల్గా SFLA. పేరు వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా దీని వెనుకున్న ఐడియా మాత్రం చాలా పవర్ఫుల్. ఇది చెరువులో కప్పలు ఆహారం కోసం ఎలా వెతుకుతాయో అచ్చం అలాగే పనిచేస్తుంది. చూద్దాం, ఈ కప్పలు మన డిజిటల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తాయో. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, SFLA ఒక మెమెటిక్ అల్గోరిథం. అంటే ఇక్కడ కప్పలు ఒంటరిగా పనిచేయవు. అవి ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయి, సమాచారాన్ని పంచుకుంటాయి. చెరువులో ఏ కప్పకైతే ఎక్కువ ఫుడ్ దొరుకుతుందో మిగతా కప్పలన్నీ దాన్నుంచి నేర్చుకుంటాయి. చూడండి, ఇంత సింపుల్ బయాలజీ సూత్రాన్ని ఇంత కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లంకి అప్లై చేయడం ఎంత గొప్ప ఐడియా కదా. సరే, ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, స్టెప్ 1, చెరువు. ఈ చెరువు అంటే ఏంటంటే, మన ఫిల్టర్ డిజైన్ సమస్యకున్న లక్షల కోట్ల సొల్యూషన్స్ అన్నీ ఉన్న ఒక పెద్ద ప్రపంచమనమాట. స్టెప్ 2, కప్పలు. ఇప్పుడు ఈ ప్రపంచంలోకి మనం ర్యాండమ్గా కొన్ని వందల కప్పల్ని అంటే సొల్యూషన్స్ని వదులుతాం.
ఏ సొల్యూషన్ అయితే బెస్ట్గా పనిచేస్తుందో ఆ కప్ప ఫిట్గా ఉన్నట్టు. స్టెప్ 3 మెమెప్లెక్స్లు. ఇప్పుడు ఈ కప్పలన్నింటినీ వాటి ఫిట్నెస్ ప్రకారం చిన్న చిన్న గ్రూపులుగా విడగొడతాం. బెస్ట్ కప్పలన్నీ ఒక గ్రూపు, యావరేజ్ కప్పలు ఇంకో గ్రూపు, అలా. స్టెప్ 4 లోకల్ లీప్ అంటే స్థానిక గంతు. ప్రతి గ్రూప్లో ఉన్న వీకెస్ట్ కప్ప అదే గ్రూప్లో ఉన్న స్ట్రాంగెస్ట్ కప్ప వైపు చూస్తుంది. దాన్నించి నేర్చుకుని దానివైపు ఒక చిన్న జంప్ చేస్తుంది. ఇది క్లాస్లో డల్ స్టూడెంట్ టాపర్ని చూసి నేర్చుకున్నట్టు. స్టెప్ 5 గ్లోబల్ లీప్. ఒకవేళ చిన్న జంప్తో కూడా అది ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడది నిరాశపడదు. మొత్తం చెరువులోనే ఉన్న ఆ ఒక్క బెస్ట్ కప్పవైపు చూసి ఒక పెద్ద జంప్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని అలా రిపీట్ చేస్తూ ఉంటే నెమ్మదిగా కప్పలన్నీ బెస్ట్ ఫుడ్ ఉన్న చోటికి, అంటే మన బెస్ట్ ఫిల్టర్ డిజైన్ దగ్గరికి చేరుతాయి. ఓకే, ఈ కప్పల కథ వినడానికి చాలా బాగుంది. కానీ ప్రాక్టికల్గా పాత ప్రూవెన్ మెథడ్స్తో పోలిస్తే ఇది ఎంత బాగా పనిచేసింది? ఇప్పుడు రిజల్ట్స్ చూసే టైం వచ్చింది. అల్గోరిథమ్స్ మధ్య ఫైట్కి రెడీ అవ్వండి. ఇక్కడ చూస్తే రిజల్ట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. సాంప్రదాయ ఎలిప్టిక్ మెథడ్తో డిజైన్ చేసిన ఫిల్టర్ ఫిట్నెస్ స్కోర్ 99.3% ఉంటే, మన కప్పల SFLA మెథడ్ స్కోర్ ఏకంగా 99.8% ఉంది. ఇక్కడ అనుమానం రావచ్చు, 0.5%తో ఏమొస్తుంది అని. కానీ మెడికల్ ఇమేజింగ్లో ఆ చిన్న తేడా ఒక వ్యాధిని కరెక్ట్గా గుర్తించడానికి లేదా మిస్ అవ్వడానికి కారణం కావచ్చు. శాటిలైట్ కమ్యూనికేషన్లో అదే తేడా క్లియర్ సిగ్నల్కి డిస్టర్బ్డ్ సిగ్నల్కి మధ్య ఉన్న గీత కావచ్చు. సో ఈ చిన్న తేడానే కొన్నిసార్లు చాలా పెద్దది. సరే, పాత పద్ధతులతో పోలిస్తే సరే, మరి మిగతా కొత్త నేచర్ ఇన్స్పైర్డ్ అల్గోరిథమ్స్తో పోలిస్తే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇక్కడ మీన్ స్క్వేర్ ఎర్రర్ అంటే MSE అనేది తప్పుల్ని కొలుస్తుంది. ఇది మన రిపోర్ట్ కార్డ్ లాంటిది. మార్కులు ఎంత తక్కువ వస్తే అంత మంచి పెర్ఫార్మెన్స్ అన్నమాట. చూడండి, పార్టికల్ స్వామ్ ఆప్టిమైజేషన్, డిఫరెన్షియల్ ఎవల్యూషన్ ఇలాంటి చాలా పవర్ఫుల్ అల్గోరిథమ్స్తో పోల్చిన మన SFLA సాధించిన ఎర్రర్ రేట్ అన్నింటికన్నా తక్కువ. అంటే ఇది కేవలం పాత వాటినే కాదు, తనతో పోటీపడే కొత్త వాటిని కూడా ఓడించి టాప్లో నిలిచింది. సో SFLA చాలా స్మార్ట్ అని, చాలా ఖచ్చితమైనదని, బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందని క్లియర్గా అర్థమైంది. అన్నీ బావున్నాయి. ఇది పర్ఫెక్ట్ అల్గారిథం లాగానే ఉంది కదా? కానీ ఎక్కడైనా ఒక కాని ఉంటుంది. మరి ఇక్కడ ఆ కాని ఏంటి? అవును, దేనికైనా ఒక వెల చెల్లించాలి. ఇక్కడ కూడా అంతే. SFLA మనకొక అద్భుతమైన కళాఖండం లాంటి పర్ఫెక్ట్ ఫిల్టర్ డిజైన్ని ఇస్తుంది. కాని ఒక కళాఖండాన్ని చెక్కడానికి ఎంత టైం పడుతుందో, అలాగే ఈ అల్గారిథంకి కూడా ఎక్కువ కంప్యూటర్ టైం, ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ కావాలి. మరోవైపు పాత పద్ధతులు, అవి ఫ్యాక్టరీలో తయారైన వస్తువుల్లాంటివి. చాలా వేగంగా రిజల్ట్ ఇచ్చేస్తాయి, కాని క్వాలిటీలో కొంచెం రాజీ పడాలి. సో ఇప్పుడు మనం తేల్చుకోవాల్సిందేంటంటే, మనకు చేత్తో చెక్కిన కళాఖండం కావాలో, ఫ్యాక్టరీ ప్రోడక్ట్ కావాలో అన్నదే. ఈ రీసెర్చ్ చేసిన వాళ్లు చెప్పినట్టుగా ఇక్కడ అసలైన టాలెంట్ ఎక్కడుందంటే, ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడంలోనే. అంటే అల్గారిథంలోని పారామీటర్స్ని కరెక్ట్గా సెట్ చేయడం ద్వారా మనం క్వాలిటీని, స్పీడ్ని బ్యాలెన్స్ చేయగలగాలి. అప్పుడే మనకు కావలసిన బెస్ట్ రిజల్ట్ వస్తుంది. చివరిగా ఈ కప్పల కథ మనల్ని ఓ పెద్ద ఆలోచనలో పడేస్తుంది. ఆలోచించండి, చెరువులో ఫుడ్ కోసం గెంతే కప్పలంత సింపుల్ జీవుల ప్రవర్తన నుంచి మనం ఇంత పవర్ఫుల్ టెక్నాలజీని తయారు చేయగలిగినప్పుడు, ఇక చీమల క్రమశిక్షణ, తేనెటీగల టీంవర్క్, చెట్లు పెరిగే విధానం, వీటి నుంచి మనం ఇంకెన్ని అద్భుతమైన సమస్యలను పరిష్కరించగలమో. బహుశా మన నెక్స్ట్ బిగ్ టెక్నాలజికల్ బ్రేక్ త్రూకి సమాధానం మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే, మన పెరట్లోనే దాగి ఉందేమో.